Welcome to Satya IAS Academy. Now we discuss regarding direct ప్రత్యక్ష పన్నుల గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, ఇందాక దాకా ప్రత్యక్ష పన్నులు, మరి ఆ ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆదాయ పన్ను గురించి మాట్లాడుతూ ఆదాయ పన్నులో స్లాబ్స్ రేట్ మాట్లాడాం. ఇప్పుడు మనం రెండు పదాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి సర్చార్జ్, సర్చార్జ్ అనేది యాక్చువల్గా కూడా ఇది సంపన్న వర్గాల వారిపైన విధించేటువంటి, దీన్నే సూపర్ రిచ్ అంటాం. సూపర్ రిచ్ లేదా మనం దీన్నే సంపన్న వర్గాల వారిపై విధించేటువంటిదే సర్చార్జ్. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అనేది 15 లక్షలు మించితే 30% మనం ఈ యొక్క ఆదాయ పన్నుని విధించాం. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 కోట్లు సంపాదిస్తే, ఎగ్జాంపుల్ కేవలం ఉదాహరణ అండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ, ఇది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసే రేట్ కాదు, కేవలం మీకు అర్థం కావడానికి తీసుకున్నటువంటి ఒక అంశం. ఒక 100 కోట్లు సంపాదిస్తే 30 కోట్లు ఆదాయ పన్ను. ఓకే, 30% వేసుకున్నాను రఫ్గా 30% వేసుకుంటే 30 కోట్లు. ఈ 30 కోట్ల పైన మరలా ట్యాక్స్ విధిస్తే దానినే సర్చార్జ్. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. పన్ను పైన మరలా పన్ను విధిస్తే దానినే సర్చార్జ్. ఓకే, సర్చార్జ్ అంటే ఏంటమ్మా? సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అంటే ఇది కేవలం ఎవరి మీద, అందరి మీద కాదు, కేవలం ఒక వ్యక్తి ఒక స్థాయికి మించి సంపాదిస్తున్నట్లయితే ఆ స్థాయికి మించి సంపాదించిన వాడిపైన వాడు చెల్లించేటువంటి పన్నుపై 100 కోట్లు సంపాదిస్తున్నాడు, 100 కోట్లకు ఒక 30 కోట్లు ట్యాక్స్ పే చేశాడు, ఆ 30 కోట్ల పైన మరలా ట్యాక్స్ విధిస్తే దాన్నే సర్చార్జ్. భారతదేశంలో 0 నుంచి 50 లక్షల వరకు 0% సర్చార్జ్. భారతదేశంలో సర్చార్జ్ రేట్లు 2021-22 బడ్జెట్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. భారతదేశంలో 2021-22 బడ్జెట్, ఓకే, 2021-22 బడ్జెట్లో ఎటువంటి మార్పులు చేయబడలేదు. అంటే 0 నుంచి 50 లక్షల మధ్య ఉంటే కనుక సర్చార్జ్ ఎంత అంటే 0%. నో నీడ్ టు 40 లక్షలు సంపాదిస్తున్నాను నేను, 40 లక్షల లోపు ఉంటే నాకు సర్చార్జ్ లేదు. అదే ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య అయితే సర్చార్జ్ 10%. ఓకే, సర్చార్జ్ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్నట్లయితే అతని మీద సర్చార్జ్ ఎంత శాతం అంటే 10% సర్చార్జ్ విధించబడుతుంది. మరి 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారిపైన మరి సర్చార్జ్ అనేది 15% సర్చార్జ్ విధించబడుతుంది. 15% సర్చార్జ్ విధించబడుతుంది. అదేవిధంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య సర్చార్జ్ 25%. అదేవిధంగా మనకు 5 కోట్లకు పైన ఆదాయం ఉంటే సర్చార్జ్ 37%. సర్చార్జ్ ఎంత? 37%. అంటే సర్చార్జ్ అనేది అసలు ఏంటయ్యా అంటే ఒక స్థాయికి మించిన ఆదాయం కలిగిన వారిపై విధించేటువంటి పన్నునే
సర్చార్జ్. ఒక స్థాయికి మించి అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఒక 50 లక్షల రూపాయలు లోపు సంపాదిస్తున్నామంటే ఒక రకమైనటువంటి ఆదాయం కలిగిన వాళ్ళు. మరి సంవత్సరానికే 50 లక్షలకు మించి సంపాదిస్తున్నామంటే మనం ఎకానమీలో సూపర్ రిచ్గా పరిగణించబడతాం. మరి ఈ సర్చార్జ్ అనేది ఏంటంటే బాగా ధనవంతులైనటువంటి వారిపైన విధించేటువంటి పన్ను. సర్చార్జులకి పేదవాడి ఆదాయానికి సంబంధమే లేదు. సర్చార్జ్ అనేది పేదవాడి పైన విధించబడదు. సర్చార్జ్ అంటే అత్యధిక ధనవంతుల పైన విధించేటువంటి పన్ను. మరి సర్చార్జ్ అనేది మనకు చూడండి 0% సర్చార్జ్ ఎన్ని రకాలు చూడండి ఒకసారి. 0%, 0%, 10%, 15% అండ్ 25% అండ్ 37%. ఏంటిది? ఆల్రెడీ ఈ ఆదాయం కలిగిన వారు ఆదాయ పన్ను చెల్లించి ఉంటారు. గ్యారంటీ చెల్లించి ఉంటారు. ఆదాయ పన్ను చెల్లించిన తరువాత ఆ పన్ను మీద మరలా పన్ను విధిస్తే దాన్నే మనం సర్చార్జ్. అందుకనే ఇండియాలో అని చెప్పాను నేను, ఇండియాలో బాగా సంపాదించే వారి పైన అధిక మొత్తంలో పన్నులు విధించబడతాయి. భారతదేశంలో ఆదాయ పన్ను పురోగామి పన్ను వ్యవస్థ. పురోగామి పన్ను వ్యవస్థలో ఎక్కువ సంపాదించే కొంది ఎక్కువ చెల్లించేటువంటి విధానాన్నే మనం పురోగామి పన్ను విధానం అని అంటాము. దాని గ్రాఫ్ గురించి మాట్లాడుకున్నాము. అది ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుందో కూడా మనం చర్చించాం. మరి ఇది కాకుండా చూడు, ఆదాయ పన్ను అక్కడ చెల్లించాం. గత వీడియోలో ఆదాయ పన్ను మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సర్చార్జ్ మాట్లాడుకుంటున్నాం. సర్చార్జ్తో పాటుగా మరొకటి విధిస్తాము, సెజ్. సర్చార్జ్తో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం విధిస్తాము. దాన్నే సెజ్ అని అంటాము. సెజ్ అంటే ఏంటి అంటే, సెజ్ అంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ పర్పస్. సెజ్ అంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ పర్పస్. ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం తాత్కాలికంగా విధించేటువంటి పన్ను. ఓకే, ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం తాత్కాలికంగా విధించేటువంటి పన్నునే మనం ఏమంటామంటే సెజ్ అనే పేరుతో పిలుస్తాము. మా ఎస్ఈజెడ్ సెజ్ వేరు. ఎస్ఈజెడ్ సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకానమిక్ జోన్. ఎస్సిఎస్ సెజ్ అంటే స్పెషల్ ఎకానమిక్ జోన్. అది వేరు, ఇది వేరు. సెజ్ అంటే ట్యాక్స్, గుర్తుంచుకోండి. సెజ్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ ట్యాక్స్. సర్చార్జ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ధనవంతుల నుంచి కలెక్ట్ చేయబడుతుంది. సర్చార్జ్ ధనవంతుల నుంచే కలెక్ట్ చేయబడుతుంది. సెజ్ కూడా ధనవంతుల నుంచే కలెక్ట్ చేయబడుతుంది. అంటే ఈ మూడు కూడా ఆదాయ అసమానతలను తగ్గించడానికి భారతదేశంలో విధించబడేటువంటి పన్నులే ఏంటంటే మనకు సెజ్, సర్చార్జ్ ఎక్సెట్రా. సెజ్ ప్రస్తుతం ఎంత శాతం సెజ్ ఉంది అని అడుగుతాడమ్మా. ప్రస్తుతం సెజ్ ఎంత శాతం అంటే 4% ఉన్నది. ప్రస్తుతం సెజ్ ఎంత శాతం ఉంది? 4% ఉన్నది. ఈ 4% సెజ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అనుకో. 100 కోట్లు ఒక వ్యక్తి సంపాదన ఉంటే అందులో 4 కోట్ల రూపాయలు, 4% ఏంటమ్మా, 4 కోట్ల రూపాయలు సెజ్ కింద వసూలు చేస్తారు. ఈ 4 కోట్లు లేదా ఈ 4% సెజ్ ని విద్య మీద కొంత, దేశములో విద్యని పెంపొందించడానికి కొంత, దేశములో వైద్యాన్ని పెంపొందించడానికి కొంత వాడతారు. అంటే నేనేం చెప్పాను? ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సాధించడానికి విధించేటువంటి పన్నునే సెజ్ అనే పేరుతో పిలుస్తాము. ఇప్పుడు చూడు, దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసి పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసి పాఠశాలలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. మరి పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి? పాఠశాలలలో మనకు టాయిలెట్ ఫెసిలిటీస్,
లేదా బెంచెస్ లేదా గ్రౌండ్ లేదా పీటీ ఇట్లాంటి వస్తువులు ఏర్పాటు చేయాలంటే మనకు డబ్బులు కావాలి, నిధులు కావాలి. మరి ఆ ప్రత్యేకంగా విద్యకు సంబంధించిన మౌలిక వస్తువులపై నిధులు ఏర్పాటు చేసుకోవడానికి సెజ్ నుంచి వచ్చిన డబ్బుని ఏ కారణం చేతైతే వసూలు చేశామో, దేని కోసమైతే వసూలు చేశామో దానికోసమే ఖర్చు పెడతాము. కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం విధించబడుతుంది. సెజ్ అనేది అభివృద్ధి కోసము, ఒక ప్రత్యేకమైనటువంటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి తాత్కాలికంగా విధించేటువంటి పనులే సెజ్ అని అంటాము. మరి ఈ బడ్జెట్లో రైతులు చాలా రోజులు ఆందోళన చేస్తున్నారు. రైతులు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి ఆందోళన చేస్తున్నారు. మరి రైతుల యొక్క లేదా వ్యవసాయానికి మౌలిక వసతులు అందజేయడానికి ఈ బడ్జెట్ లో ఒక కొత్త రకమైనటువంటి సెస్ తీసుకొచ్చాం. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్, AIDC. మర్చిపోదామా? ఇది రీసెంట్ బడ్జెట్ 2021-22 బడ్జెట్, 2021-22 బడ్జెట్. మా రీసెంట్ అంటే గుర్తుంచుకో 21-22, మధ్యలో ఎక్కడన్నా 2021 అంటే అది లాస్ట్ ఇయర్ బడ్జెట్, 21-22 అంటే ఇయర్ బడ్జెట్. ఈ ఇయర్ బడ్జెట్ లో ఒక కొత్త సెస్ ని ప్రతిపాదించాము. దాన్నే మనం AIDC అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏ అంటే అగ్రికల్చర్, I అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, D అంటే డెవలప్మెంట్, C అంటే సెస్. ఓకే, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. తెలుగు చూడమ్మా, తెలుగు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్. ఓకే, వ్యవసాయములో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి దాదాపుగా ఒక 30,000 కోట్ల పైన నిధులు సమకూర్చడానికి. అంటే ఇప్పుడు చూడు, వ్యవసాయ అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలంటే దానికి ఉపయోగపడే సెస్ అనేది ఏం చెప్పాను నేను, ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధులు సమీకరించాలి అంటే మనం సెస్ విధించాలి. మరి ఈ AIDC బంగారం పైన వెండి ఆభరణాల పైన ఆల్కహాల్ లాంటి వాటిపైన మనం AIDC ని విధించబడ జరుగుతుంది. AIDC ఫుల్ ఫామ్ ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ సెస్. AIDC ఫుల్ ఫామ్ ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ సెస్, AIDC. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడింది ప్రత్యక్ష పన్నుల గురించి మాత్రమే. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? ప్రత్యక్ష పన్నుల్లో కూడా కేవలం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడాం. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏంటంటే, ఆదాయ పన్ను మీద క్వశ్చన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు భారతదేశంలో 2021-22 బడ్జెట్ ప్రకారం, భారతదేశంలో 2021-22 బడ్జెట్ ప్రకారం అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటిది జిఎస్టి. జిఎస్టి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం, దాన్ని మర్చిపోండి. జిఎస్టి గురించి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడతాం. గ్యారంటీ క్వశ్చన్ ఏరియా, అది పరోక్ష పన్నుల్లో వస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 2021-22 రీసెంట్ బడ్జెట్ ప్రకారం అత్యధిక పన్ను ఆదాయాన్ని తీసుకొచ్చేది జిఎస్టి యొక్క వాటా మొత్తము పన్నులలో, మొత్తము దేశానికి వచ్చే ఆదాయములో జిఎస్టి వాటా ఎంత అంటే 15%. ఓకే, రికార్డు బ్రేక్ అయితే తెలుసా? నెలకి 1,00,000 కోట్లు వస్తుందంట. లాస్ట్ 3 నెలలు, లాస్ట్ 3 మంత్స్ ఎకనామిక్ సర్వే చెప్తుంది ఈ మాట. ఎకనామిక్ సర్వే మనకు 2020-21కి సర్వే ఉంటుందని మర్చిపోవద్దు. 2021-22 కేమో సర్వే ఉంటుంది, 2021-22కి బడ్జెట్ ఉంటుంది. ఓకే, బడ్జెట్ అని చెప్పారంటే ఊహాగానము, సర్వే అని చెప్పారంటే సవరణ. ఓకే, అంటే 2021-22 ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నామంటే జిఎస్టి లాస్ట్ 3 మంత్స్
లాస్ట్ 3 months మంత్కి వచ్చి 1,00,00,000 రూపీస్ వచ్చింది. మంత్కి వచ్చి 1,00,000 అంటే జిఎస్టీ గోయింగ్ టు గివింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్. జిఎస్టీ అనేది మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఎందుకు ఇవ్వదండి? జిఎస్టీ అత్యధిక ట్యాక్స్ రేట్ 28% విధిస్తే, లేదు అనేక వస్తువులన్నింటినీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గానే జిఎస్టీ ఇన్కమ్ పెరగడం అనేది సర్వసాధారణం. బట్ గుడ్ సెన్స్, ఎకానమీ పరంగా మాట్లాడితే ఒక మంచి శుభసూచకం. జిఎస్టీ అనేది అట్ ప్రెసెంట్ రీసెంట్ బడ్జెట్ ప్రకారం హైయెస్ట్ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన జిఎస్టీ 15%. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఎవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్. సెకండ్ ప్లేస్ లో ఇన్కమ్ ట్యాక్స్ 14%. ఓకే, ఆదాయ పన్ను. ఓకే, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే సెకండ్ ప్లేస్ లో ఆదాయ పన్ను ఉన్నది. ఆదాయ పన్ను ప్రకారం 14% ఆదాయం రావచ్చు అనేటువంటిది. మొత్తము దేశానికి వచ్చేటువంటి ఆదాయంలో 14% ఆదాయం రావచ్చు అనేటువంటిది మనం గెస్ట్ చేసాం. మరి ఆదాయ పన్ను 14% యాక్చువల్గా తగ్గింది. కోవిడ్-19 కారణంగా 17% దగ్గరగా ఉండాల్సింది. కోవిడ్-19 కారణంగా ఆదాయం తగ్గి 14% వచ్చింది. అదేవిధంగా మూడోది కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్